అందరికి నమస్తే. ఎమ్మెల్యేలకు, కాబోయే ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేలకు, చేరబోతున్న ఎమ్మెల్యేలకు అందరికీ మోడీ షాక్ ఇచ్చేసింది ఒకసారి. ఏంటంటే అందరూ 2026 కోసం ఎదురు చూస్తున్నారు. 2026 ఎప్పుడు వస్తుందా, కాన్స్టిట్యున్సీల సంఖ్య ఎప్పుడు పెరుగుతుందా. ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్లో చేరుతున్న, కాంగ్రెస్ చేరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ మీద వ్యతిరేకత వస్తుందంటే వాళ్ళు ఒక మాట అంటున్నారు, నెక్స్ట్ 2026లో కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి, అప్పుడు నేను ఆ కాన్స్టిట్యున్సీలు ఉండను, పక్క కాన్స్టిట్యున్సీలకు పోతా అని. ఇక చాలామంది 2026లో కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి కదా అని చెప్పి అప్పుడే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినారు. ఎక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలన్నా కొద్దిగా ఐడియా ఉంటుంది కదా. పలానా కాన్స్టిట్యున్సీ పెద్దగా ఉంది. ఇప్పుడు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దగా ఉంది. ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో 5 లక్షల మందో 6 లక్షల మందో ఓటర్లు ఉన్నారు. ఆ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. కాబట్టి ఎక్కడ డివైడ్ కావచ్చు, అక్కడ మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఇట్లాంటి లెక్కలు ఆల్రెడీ చేసుకుంటున్నారు. కానీ మోడీ వాళ్ళందరికీ షాక్ ఇచ్చేసాడు. ఎట్లా షాక్ ఇచ్చిందంటే బడ్జెట్లో 1309 కోట్లు కేటాయించారు. 1390 కోట్లు జనగణన జనాభా లెక్కలు మొత్తానికి కూడా 1309 కోట్లు కేటాయించినట్టే ఈ సంవత్సరం కూడా జనాభా లెక్కలు లేవు. జనాభా లెక్కలు అయితే తప్ప కాన్స్టిట్యున్సీల విభజన జరగదు. జనాభా లెక్కలు యాక్చువల్గా మనకు 2021లో జరగాలి. 2021లో అప్పుడు 8754 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2011లో జరిగింది, 2021లో జరగాలి, తర్వాత 2031లో జరగాలి. మళ్ళీ 2021లో కరోనా వచ్చిందని అప్పుడు జనాభా లెక్కలు ఆగిపోయినాయి. 22 అంతా కరోనాతోనే పోయింది, 23 చేయలేదు. ఇప్పుడు చేస్తారేమో, ఈ సంవత్సరం ఉంటుందేమో జనాభా లెక్కలు. ఎందుకంటే 2026లో విభజన జరగాలంటే, ఈ కాన్స్టిట్యున్సీల విభజన జరగాలంటే ఇప్పుడు జనాభా లెక్కలు స్టార్ట్ కావాలి. అసలు ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది జనాభా ఉన్నారు, రిజర్వేషన్స్ కూడా మారుతాయి. ఇప్పుడున్న ఎస్సీ రిజర్వ్డ్, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు కూడా జనాభా లెక్కలను బట్టి మారుతాయి. ఒక పార్లమెంట్లో ఈజీగా ఇంకొక 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయని ఒక అంచనా ఉంది. ఇప్పుడు మన దగ్గర 119 కాన్స్టిట్యున్సీలు, కొత్తగా 34 యాడ్ అయితే మొత్తం 153 అవుతాయి. 119 కాన్స్టిట్యున్సీలు పోయి 153 కాన్స్టిట్యున్సీలు అవుతాయి. అంటే ఇంకొక 34 మంది కొత్తగా కాన్స్టిట్యున్సీలు ఏర్పడితే ఆ 34 కాన్స్టిట్యున్సీలో కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. ఇదంతా కాన్స్టిట్యున్సీల పెరుగుదల మీద ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఏంది వీళ్ళ వ్యూహం ఏమై ఉండొచ్చు? ఎందుకు 2026లో ఈ జనాభా లెక్కల ఆధారంగా ఇప్పుడు తీస్తే, జనాభా లెక్కలు తీస్తే వాటి ఆధారంగా 2026లో కాన్స్టిట్యున్సీలు పెంచవచ్చు కదా? ఏంది వీళ్ళకి వచ్చిన సమస్య ఏంది? నిజానికి చిన్న రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ రాష్ట్రం ఏర్పడినా, ఏ రాష్ట్రాలు విడిపోయినా తర్వాత వెంటనే అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ నియోజకవర్గాల సంఖ్య పెంచాలి. అంటే మనకు 2014 మనకు తెలంగాణ వచ్చింది 2014. తర్వాత కనీసం ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 2017కో 18కో ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీ సంఖ్య పెంచాలి. ఎందుకంటే కొంత ఈ ఏమంటారు రిజర్వేషన్స్ అన్ని మారిపోయే అవకాశం ఉంటుంది. కొంత జనాభా అటు ఇటు అవుతారు కదా. మొన్నటిదాకా ఉన్న కాన్స్టిట్యున్సీలు ఉమ్మడి ఏపీగా ఉన్నప్పటికీ ఇప్పుడు కొంత డిఫరెన్స్ ఉంటుంది ఆ బార్డర్ కొన్ని కాన్స్టిట్యున్సీలలో. కాబట్టి చేయాలి, అది చేయలేదు. పోనీ 2026లో చేస్తారా అంటే సిచ్యువేషన్ అట్లా కనిపిస్తలేదు. ఎందుకు 2026లో ఎందుకు చేయరు బీజేపీ వాళ్ళు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ జనాభా లెక్కల విషయంలో వెనుక ముందవుతుందంటే, జనాభా లెక్కల ప్రకారం చేస్తే కూడా తెలంగాణకు నష్టమే ఉంది. మళ్ళీ అదొకటి ఉంది, దక్షిణ భారతదేశానికి నష్టం అది. ఎందుకంటే జనాభా మన దగ్గర తక్కువ పెరుగుతుంది, ఉత్తర భారతదేశంలో ఎక్కువ జనాభా పెరుగుతుంది. ఒక ఇంట్లో 3-4 పిల్లలు ఉంటారు, జనాభా వాళ్ళకి ఎక్కువ స్పీడ్గా పెరుగుతుంది. మన దగ్గర 50లో పోతే అక్కడ 100లో పోతుంది జనాభా. కాబట్టి అక్కడ ఎక్కువ కాన్స్టిట్యున్సీలు ఏర్పడతాయి, ఎక్కువ పార్లమెంటు స్థానాలు ఏర్పడతాయి. ఒకవేళ జనాభా లెక్కలు అయితే అసెంబ్లీ స్థానాలు, ముఖ్యంగా అసెంబ్లీ స్థానాలు కొంత పెద్ద కాన్స్టిట్యున్సీలలో అసలు ఎమ్మెల్యే కూడా రీచ్ కాలేడు. అట్లాంటి కాన్స్టిట్యున్సీలు కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. కుత్బుల్లాపూర్ లాంటి కాన్స్టిట్యున్సీలు, షేర్లింగంపల్లి లాంటి కాన్స్టిట్యున్సీ, ఎల్బీనగర్ లాంటి కాన్స్టిట్యున్సీ, వాళ్ళు ప్రతి ఒక్కరి ఓటర్ను కాదు, ఆ 5 సంవత్సరాలలో కనీసం ఒక కాలనీ కూడా పోలేరు. అన్ని కాలనీలు ఉంటాయి, 5 లక్షల మంది 6 లక్షల మంది ఓటర్లు అంటే. కాబట్టి నియోజకవర్గాల విభజన జరగాలి. కానీ బీజేపీ ఏం లెక్కేస్తుందంటే, ఇప్పుడు బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందా? ఒకవేళ 2026లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతుంది కదా. ఇప్పుడు 2024లో లోక్సభ ఎలక్షన్ జరిగింది, మళ్ళీ 2029లో లోక్సభ ఎలక్షన్ జరుగుతుంది. తెలంగాణలో అయితే 2028లో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది. బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందా? ఇప్పుడు 3సారి అధికారం వచ్చింది బీజేపీ సెంట్రల్లో, 4వసారి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడే 1వసారి 2వసారి వచ్చిన దానికి కొంత కష్టంగా ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. అంతకుముందు బీజేపీ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అయింది. వేరే పార్టీల మద్దతు తప్ప కేంద్రంలో ప్రభుత్వం పెట్టలేని సిచ్యువేషన్కి పోయింది బీజేపీ.
ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెంచితే బీజేపీకి లాభమా నష్టమా? నియోజకవర్గాల సంఖ్య పెరిగితే బీజేపీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ మీద ఇంకా మరింత వ్యతిరేకత పెరుగుతుంది. వ్యతిరేకత పెరిగి అది అవతల వాళ్ళకు పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నియోజకవర్గాల సంఖ్య బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో లాభం చేకూర్చే అంశం కాదు. కాబట్టి ఇక నియోజకవర్గాల సంఖ్య పెరగదు. నియోజకవర్గ సంఖ్యలు పెంచాలంటే ముందు ఎట్లాగో జనాభా లెక్కలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ జనాభా లెక్కలు చేయకపోతే 2026 కూడా వాయిదా వేయచ్చు. నియోజకవర్గాల పునర్విభజన అంతా కూడా వాయిదా వేయచ్చు అని ఒక అంచనా ఉండొచ్చు బహుశా కేంద్ర ప్రభుత్వంలో. కానీ వాళ్ళు కేటాయించిన బడ్జెట్లు చూస్తే మాత్రం ఇది జనాభా లెక్కలు చేసేందుకు ఏమాత్రం సరిపోదు. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో 8,754 కోట్లు 2021లో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10,000 కోట్లు కావాలి. 10,000 కోట్లు అయితే జనాభా లెక్కలు పూర్తవుతాయి. అప్పుడు మనకు నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్స్ మారడం ఇదంతా కూడా జరుగుతుంది. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే ఇవేమీ జరిగేటట్లేదు. ఒకవేళ నెక్స్ట్ బడ్జెట్లో, ఒకవేళ 2025 బడ్జెట్లో కనుక కేటాయిస్తే కూడా జనాభా లెక్కలు చేయడానికి 1 సంవత్సరం సరిపోదు. జనాభా లెక్కలు చేయడానికి కనీసం 2.5 నుంచి 3 ఏళ్ళు పడుతుందని చెప్తున్నారు. ఎంత పారదర్శకంగా చేయాలనుకున్నప్పుడు ఎంత స్పీడ్గా చేసినా కూడా 2.5 నుంచి 3 ఇయర్స్ పడుతుంది జనాభా లెక్కలు దేశవ్యాప్తంగా. కాబట్టి ఆ 3 ఇయర్స్ అంటే 2025లో కనుక ఒకవేళ బడ్జెట్ పెడితే అది స్టార్ట్ అయ్యే వరకు 2028 దాటిపోయి 2029 దాటిపోతుంది. కాబట్టి జనాభా లెక్కలు కావు. జనాభా లెక్కలు కాకపోతే నియోజకవర్గ పునర్విభజన జరగదు. నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే రిజర్వేషన్స్ మారవు. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఏదో చేద్దాం అనుకుంటున్న వాళ్ళ పని కాదు. ఇప్పుడు వివిధ పార్టీల్లో చేరి, మన దగ్గర అయితే తెలంగాణ గురించి చెప్తున్నాను నేను, ఇక్కడ వాళ్ళు చేరి నేను ఈ కాన్స్టిట్యున్సీ అవసరం లేదు వదిలేసి ఇంకో కాన్స్టిట్యున్సీకి పోతామంటే ఆ పప్పులు కూడా ఉడుకోవు. ఎందుకంటే వేరే కాన్స్టిట్యున్సీలు ఎక్కడ దొరకవు. కాన్స్టిట్యున్సీ విభజన జరిగితే కదా పెరగనీకి. ఈ విధంగా అందరికీ షాక్ ఇచ్చేసిన మోడీ అని చాలా క్లారిటీగా కనబడుతుంది బడ్జెట్ కేటాయింపులు చూస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.